అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బఅద్. ప్రియ విద్యార్థులారా, శుభప్రదమైన రమదాన్ మాసంలోని 8వ రోజు మనం ఇస్లామియా జీవన విధానం అనే పుస్తకం నుండి 8వ పాఠం చదవబోతున్నాము. స్వయం మనము మన పట్ల పాటించవలసిన మర్యాద. తన ఇహపరాల శుభం తనకు తాను మంచి శిక్షణలో నడిపించుటపై ఆధారపడి ఉందని ముస్లిం విశ్వసిస్తాడు. అర్థమైందా? ఎప్పటి వరకైతే మనం స్వయం మనల్ని సంస్కరించుకోమో, మన మనస్సును అదుపులో పెట్టుకొని ఒక మంచి మార్గంలో ఉండమో, అప్పటి వరకు మనం ఇహపరాల శుభాలు, మేళ్ళు, అన్ని రకాల సౌభాగ్యాలు పొందలేము. గమనించండి, సూరతు షమ్స్లోని ఈ ఆయత్, قد أفلح من زكاها وقد خاب من دساها. దానిని అంటే తన ఆత్మను, తనను తాను, దానిని అంతరాత్మను, మనసును పరిశుద్ధపరుచుకున్నవాడు సాఫల్యం పొందాడు, మరియు దాన్ని అణచిపెట్టినవాడు నష్టపోయాడు. ఇక సూరతుల్ అస్రును గమనిస్తే అల్లాహు తఆలా వల్ అస్ర్, కాలం సాక్షిగా, ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్, నిశ్చయంగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు. కాలం సాక్షి, కాలం ప్రమాణంతో అల్లాహు తఆలా మనిషి నష్టంలో పడి ఉన్నాడు అని చెప్పిన తర్వాత ఆ నష్టంలో నుండి బయటికి వచ్చేవారెవరు? పేర్లు తీసి చెప్పలేదు. వారిలోని 4 గుణాలు, మంచి క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రస్తావించాడు. ఇల్లల్లదీన ఆమను వఅమిలు స్సాలిహాత్ వతవాసౌ బిల్ హక్ వతవాసౌ బిస్ సబ్ర్. విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు, పరస్పరం సత్యం గురించి ఉపదేశించేవారు, ఒండొకరికి సహన స్థైర్యాల గురించి తాకీదు చేసిన వారు మాత్రం ఈ నష్టంలో ఉండరు, నష్టం నుండి బయటికి వస్తారు. దీనిలో మొట్టమొదటిది విశ్వాసం మరియు సత్కార్యాలు. మన యొక్క మనస్సు శుభ్రంగా ఉండడానికి, మన ఆత్మ సంస్కరణలో ఉండడానికి విశ్వాసం, ఈ యొక్క సత్కార్యాలు ఎంత ముఖ్యమో ఇంకా ముందుకు తెలుసుకోనున్నారు. గమనించండి. హజరత్ అబూ హురైరా రదియల్లాహు తాలాను ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, కుల్లు ఉమ్మతి యద్ఖులూనల్ జన్న ఇల్లా మన్ అబా. నా అనుచర సంఘంలో ప్రతి ఒక్కడు స్వర్గంలో ప్రవేశించగలడు, తిరస్కరించిన వాడు తప్ప. స్వర్గంలో అందరూ ప్రవేశిస్తారు, కానీ ఎవరైతే తిరస్కరిస్తాడో, అంటే స్వర్గంలో పోను, ఎవరైనా ఇలా అంటారా? అదే సహాబాలకు చాలా ఆశ్చర్యం కలిగింది ప్రవక్త మాట ద్వారా. ఎవరైతే ఇల్లా మన్ అబా, ఎవరైతే తిరస్కరించాడో, ప్రవక్త స్వర్గంలో వెళ్ళడానికి ఎవరు తిరస్కరిస్తాడు? అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా వర్ణించారు, ఎలా వివరించారో గమనించండి, శ్రద్ధగా వినండి. మన్ అతాఅనీ దఖలల్ జన్నహ్, ఎవరు నాకు విధేయత పాటిస్తారో, నా విధేయులైన వారు, దఖలల్ జన్న, స్వర్గంలో చేరుదురు. వమన్ అసానీ ఫఖద్ అబా, విధేయులు కాని వారు, తిరస్కరించిన వారు. అల్లాహు అక్బర్. గమనిస్తున్నారా? సహీ బుఖారీలోని హదీస్ నంబర్ 7280. ఇక ఇంతకుముందు ఇప్పుడే నేను చెప్పినట్లు ఆత్మను శుభ్రపరిచి మంచి శిక్షణలో ఉంచునది విశ్వాసము మరియు సత్కార్యాలని, ఈ మనసును అణచివేయునది, పాడు చేయునది అవిశ్వాసము
దుష్కార్యాలు పాపాలు అని ఒక విశ్వాసి నమ్ముతాడు. అల్లాహ్ యొక్క ఈ ఆదేశంపై శ్రద్ధ వహించండి. సూరత్ హూద్ ఆయత్ నంబర్ 114. వఅకిమిస్ స్సలాత తరఫయిన్ నహారి వజులఫం మినల్ లైల్ ఇన్నల్ హసనాత్ యుద్హిబ్నస్ సయ్యిఆత్. దినము యొక్క 2 అంచులలోనూ రాత్రి ఘడియలోనూ నమాజును స్థాపించు. నిశ్చయంగా పుణ్యకార్యాలు పాప కార్యాలను తుడిచివేస్తాయి, దూరం చేస్తాయి. ఈ ఆయతు ద్వారా పాపాల నష్టం, ఆ పాపాలను తుడిచివేసే పుణ్యాలు చేస్తే మన ఆత్మశుద్ధి యొక్క విషయం కూడా ఇందులో బోధపడుతుంది. వాటన్నిటిలో నమాజ్ ఆచరణ పరంగా చాలా గొప్ప విషయమని కూడా బోధపడుతుంది. ఇక పాపాల నష్టాన్ని, దీనివల్ల మన ఆత్మ ఎంత చెడిపోతుందో గమనించండి. సూరతుల్ ముతఫిఫీన్ ఆయత్ నంబర్ 14. కల్లా బల్ రాన అలా కులూబిహిం మా కానూ యక్సిబూన్. అది కాదు, అసలు విషయం ఏమిటంటే వారి దురాగతాల మూలంగా వారి హృదయాలకు తుప్పు పట్టింది. అల్లాహు అక్బర్. అల్లాహ్ మనల్ని ఇలాంటి పరిస్థితికి గురి కాకుండా కాపాడుకో. అల్లాహ్ మమ్మల్ని కాపాడుకో. ఇలాంటి సందర్భంలో కొన్ని దువాలు కూడా గుర్తొస్తాయి కదా. చెప్పాలా ఏదైనా ఒక దువా? మీరు కూడా నేర్చుకుంటున్నారా? శ్రద్ధగా వినండి మరి. అల్లాహుమ్మ ఆతి నఫ్సీ తక్వాహా వజక్కిహా అంత ఖైరు మన్ జక్కాహా. ఇప్పుడు ఈ ఆయత్ సూరతుల్ ముతఫిఫీన్ ఏదైతే మీరు చదివారో, దాని యొక్క అనువాదం కూడా విన్నారో, దీని వ్యాఖ్యానంలోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహీ హదీత్ వస్తుంది. దాని సంక్షిప్త భావం ఏమిటంటే, ఎప్పుడైతే మనిషి ఒక పాపం చేస్తాడో అతని మనస్సులో ఒక నల్ల మచ్చ గుర్తు పడుతుంది. ఒకవేళ అతను తోబా చేసుకున్నాడు, ఏదైనా పుణ్యకార్యం చేశాడు అంటే ఆ మచ్చ దూరం అయిపోయి మనస్సు మళ్ళీ శుభ్రంగా తెల్లగా ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది అనండి, పర్లేదు. ఒకవేళ తౌబా చెయ్యకుండా పుణ్యకార్యాల వైపునకు తిరగకుండా అదే పాపంపై పాపం, పాపంపై పాపం, పాపాలు పాపాలు చేస్తూ ఉంటాడో, అల్లాహు అక్బర్. పెంక తెలుసు కదా, దోషాలు వేస్తారు, ఆమ్లెట్లు వేస్తారు, దాని వెనుక కింద ఎలా ఉంటుంది, ఆ విధంగా అతని యొక్క మనస్సు మొత్తం నల్లగా మారిపోతుంది. అల్లాహు అక్బర్. అదే విషయం అల్లాహ్ ఈ ఆయతును తెలుపుతున్నాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతును తిలావత్ చేశారు. మన ఆత్మ శుభ్రపరుచుకోవాలంటే విశ్వాసం కరెక్ట్గా బలంగా ఉండాలి, మరియు పుణ్యాలపై పుణ్యాలు, సత్కార్యాలపై సత్కార్యాలు చేస్తూ ఉండాలి. రండి శ్రద్ధగా వినండి కొన్ని విషయాలు. ఈ ఆయతులు ఏవైతే మనం చదివామో, అర్థం చేసుకున్నామో, అందుకే ముస్లిం ఎల్లప్పుడూ తన ఆత్మను శుద్ధి చేస్తూ మంచి శిక్షణ, సంస్కరణలో ఉంచాలి. రేయింబవళ్ళు సత్కార్యాలు చేయడానికి ప్రయత్నిస్తూ చెడు నుండి దూరం ఉండాలి. ఆత్మ పరిశీలన చేస్తూ ఉండాలి. అనగా తన ఆత్మ చెడు వైపునకు మొగ్గుతుందా లేక మంచి వైపునక అనేది పరిశీలిస్తూ ఉండాలి. దానిని మంచి వైపుకు, విధేయత వైపుకు మలచి చెడు మరియు అరాచకాల నుంచి దూరం ఉంచడానికి ఇప్పుడు నేను తెలుపబోతున్న 4 ముఖ్య విషయాలు గుర్తుంచుకోండి. సంక్షిప్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు మీ ఇహపరాల శుభాలు కోరుతూ అల్లాహ్ను సంతృప్తిపరచాలనుకుంటే మీ ఆత్మ శుద్ధి కలగడం తప్పనిసరి, మనస్సు పరిశుభ్రంగా ఉండడం తప్పనిసరి. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ప్రస్తావనలో ఆ ఆయత్ గుర్తుందా? ఇల్లా మన్ అతల్లాహ బికల్బిన్ సలీం. ఎవరు ప్రవేశిస్తారు స్వర్గంలో? కల్బె సలీం, శుద్ధమైన మంచి మనస్సు ఉన్నవారే. అయితే మన మనస్సు మంచిగా, శుభ్రంగా, సంస్కరణలో, మంచి శిక్షణలో ఉండడానికి
ఇప్పుడు నేను చెప్పబోయే 4 విషయాలు మంచిగా గుర్తుంచుకోండి. మొదటి విషయం క్షమాభిక్ష, తౌబా, ఇస్తిగ్ఫార్. అంటే ఏమిటి? తౌబా అని అంటాము కదా, ఏమిటి తౌబా? మనం అల్లాహ్తో తౌబా చేస్తున్నాము, మనం ఇస్తిగ్ఫార్ చేస్తున్నాము, పాపాల క్షమాభిక్ష కోరుతున్నాము అల్లాహ్తో. అంటే ఈ 3 సూత్రాలు అనండి, మూల విషయాలు అనండి, ఆ తౌబా ఇస్తిగ్ఫార్లో ఉండడం తప్పనిసరి. ఒకటి, సర్వ చెడులను పాపాలను విడనాడాలి, వాటి జోలికి వెళ్ళకూడదు. రెండవది, జరిగిన పాపంపై పశ్చాత్తాపపడాలి. అయ్యో ఛీ, ఎందుకైతే నాతో జరిగిందో, ఈ విధంగా ఒక బాధ ఉండాలి. ఆహా, ఇంత మంచిగా ఉండే కదా, నేను ఎందుకు చేయకపోతేని, ఈ విధంగా కాదు, అస్తగ్ఫిరుల్లాహ్. మూడవది, ఇక ముందు ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో తిరిగి ఆ పాపం చెయ్యను అని దృఢ సంకల్పం చేసుకోవాలి. ఇలాంటి తౌబా చేసిన వారి కొరకు అల్లాహ్ ఎంత గొప్ప శుభవార్త ఇస్తున్నాడో గమనించండి. సూరతు తహరీమ్ ఆయత్ నంబర్ 8, యా అయ్యుహల్లదీన ఆమను తూబు ఇలల్లాహి తౌబతన్ నసూహా. ఓ విశ్వాసులారా, అల్లాహ్ వైపున పశ్చాత్తాపంతో మరలండి. ఎలాంటి పశ్చాత్తాపం? తౌబతన్ నసూహా, నిష్కల్మషమైనది, స్వచ్ఛమైనది. ఏం జరుగుతుంది? అసా రబ్బుకుం అన్ యుకఫిర అన్కుం సయ్యిఆతికుం వయుద్ఖిలకుం జన్నాతిన్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హార్. అప్పుడు మీ ప్రభు మీ పాపాలను మీ నుండి దూరం చేసి క్రింద సెలయేళ్లు ప్రవహించే స్వర్గవనాలలో మీకు ప్రవేశం కల్పించవచ్చు. అంటే ఆశనే కాదు, పక్కా నమ్మకం. ఎందుకు? ఉలమాల యొక్క ఇత్తిఫాక్, వ్యాఖ్యానకర్తల యొక్క ఇత్తిఫాక్. అసా రబ్బుకుం, ప్రభు అల్లాహ్ ఈ పని చేస్తాడు అన్నట్లుగా అసా అన్న పదం వస్తే అది ఖచ్చితమైన విషయం అని నమ్మాలి. ఇక మరో శుభవార్తతో పాటు ఇందులో గొప్ప మన కొరకు ఒక సందేశం కూడా. వినండి హదీస్. అబూ మూసా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఇన్నల్లాహ అజ్జ వజల్ల యబ్సుతు యదహు బిల్లైలి లియతూబ ముసీఉన్ నహార్. పగలు పాపాలు చేసిన వారు తౌబా చేయాలని అల్లాహ్ రాత్రి సమయమున తన చేయి చాపుతాడు. వయబ్సుతు యదహు బిన్నహారి లియతూబ ముసీఉల్ లైల్. రాత్రి పాపం చేసిన వారు తౌబా చేయాలని పగలు తన చెయ్యిని చాపుతాడు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లాహ్ మన పాపాల్ని మన్నించడానికి తను చెయ్యి చాపుతున్నాడు. రా నా దాసుడా, నేను మన్నించడానికి సిద్ధంగా ఉన్నాను, త్వరగా నా వద్దకు వచ్చేసేయి, నా వైపునకు తిరుగు, పాపాన్ని వదులు, తౌబా ఇస్తిగ్ఫార్ చెయ్యి అని అల్లాహు తాలా తన చెయ్యిని చాపుతాడు. ఇప్పటికీ కూడా మనం తౌబా కొరకు ముందు అడుగు వేయకుంటే నష్టం ఎవరిది? అల్లాహది ఏమాత్రం కాదు, మనదే. ఈ విధంగా అల్లాహు తాలా రాత్రి పగలు చెయ్యి చాపుతూ ఆహ్వానిస్తూ ఉంటాడు తౌబా గురించి. ఎప్పటి వరకు? పశ్చిమాన సూర్యోదయము అయ్యే వరకు ఇలా జరుగుతూ ఉంటుంది. ముస్లిం షరీఫ్ యొక్క సహీహ్ హదీస్ 2759 హదీస్ నంబర్. అయితే ఈ 4 విషయాలు తప్పనిసరి మన ఆత్మశుద్ధి కొరకు అని చెప్పాను కదా. అందులో మొదటిది తౌబా. ఎంత ఎక్కువగా తౌబాలు చేస్తారో అంతే ఎక్కువ మనసు శుభ్రం అవుతుంది. తౌబా దాని అసలైన భావంలో దాని 3 మూల సూత్రాలు ఏవైతే నేను ప్రారంభంలో తెలిపానో వాటిని ఎల్లవేళల్లో గుర్తుంచుకోవాలి. మర్చిపోయారా? లేదు కదా. మరోసారి గుర్తుంచుకోండి. సర్వ చెడులను పాపాలను విడనాడుట, జరిగిన పాపంపై పశ్చాత్తాపపడుట, మరియు ఇక ముందు ఇన్ ఫ్యూచర్ నేను తిరిగి ఆ పాపం చెయ్యనని దృఢ సంకల్పం చేసుకొనుట. ఇక రెండవది మురాకబా. మురాకబా అంటే ఏమిటి? ప్రతి క్షణం విశ్వాసి తన ప్రభువుతో భయపడుతూ ఉండాలి.
అల్లా అతన్ని చూస్తూ ఉన్నాడు, అతని రహస్య బహిరంగ విషయాలను గుర్తెరుగువాడు అని మంచిగా గట్టిగా బలంగా నమ్మాలి. ఈ విధంగా మనస్సు అల్లా దృష్టి తనపై ఉన్నదని విశ్వసించి అతని ధ్యానంతో అంటే అల్లా యొక్క జిక్ర్తో చనువు, అల్లా యొక్క విధేయతతో ఆనందం పొందుతుంది. నిజంగా ఇది చూద్దాం ఒకసారి, మొలసా చెప్పిండు కదా నిజంగానా అని కాదు. ఆయతులు వస్తున్నాయి, హదీతులు వస్తున్నాయి, అల్లాహ్ తెలిపినటువంటి మాట ఇది. కనుక అనుభవం గురించి పాటించకండి. నిజంగా మీ జీవితంలో మీరు ఆనందం పొందడానికి, నిజంగా మీరు శాంతి పొందడానికి ఇలా చేయండి, తప్పకుండా పొందుతారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీతులు ఇన్షాల్లా ముందుకు తెలుసుకుందాము. కానీ రండి, సూరతున్ నిసా ఆయత్ నంబర్ 125లో అస్లమ వజ్హహు లిల్లాహ్, తనను తాను అల్లాహ్ వైపునకు సమర్పించినవాడు, అల్లాహ్ ముందు తల వంచినవాడు, అల్లాహ్ ఆజ్ఞ పాలన కొరకు శిరస్సు వహించినవాడు, తల వంచినవాడు, శిరస్సు వంచినవాడు, తల వంచినవాడు. అతడే నిజమైన రీతిలో వాస్తవ రూపంలో ఆనందం పొందగలుగుతాడు. చదవండి ఆయత్, వమన్ అహ్సను దీనం మిమ్మన్ అస్లమ వజ్హహు లిల్లాహి వహువ ముహ్సిన్. వహువ ముహ్సిన్. ఇక్కడి వరకే ప్రస్తుతం మనకు అవసరం ఉన్నటువంటి ముఖ్య విషయం. ఏ వ్యక్తి అల్లాహ్ ముందు తల వంచి సదాచార సంపన్నుడై ఉన్నాడో ధర్మం రీత్యా అతని కంటే ఉత్తముడు మరెవడు కాజాలడు అన్న మాటను ప్రశ్నారూపంలో తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ గమనించారా మీరు, అల్లాహ్ స్వయంగా ప్రశంసిస్తున్నాడు అహ్సను దీనా, అతని ధర్మం అందరికంటే ఉత్తమమైన ధర్మం అని. ఈ విధంగా మనం అల్లాహ్ ఆజ్ఞల పట్ల శిరస వహించడం అంటే ఏంటి? మనస్సులో ఆ భావం ఉన్నప్పుడే కదా. అర్థమైందా? ఇక గమనించండి, మురాకబా, అల్లాహ్ మనల్ని చూస్తూ ఉన్నాడు. అల్లాహ్ నుండి ఏ క్షణం కూడా మనం ఎక్కడా దాగి లేము, కనుమరుగై లేము. అల్లాహ్ మనల్ని చూడకుండా మనం ఎక్కడైనా ఉండగలుగుతాము, అలాంటి అవకాశమే లేదు. చదవండి ఈ ఆయత్ సూరత్ యూనుస్లో ఆయత్ నంబర్ 65, వమా తకూను ఫీ షఅనిన్ వమా తత్లూ మిన్హు మిన్ ఖుర్ఆన్. ఓ ప్రవక్త, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఖుర్ఆనులోని ఏ భాగాలను పారాయణం చేసినా, ఓ ప్రజలారా, మీరు ఏ పని చేసినా, మీరు మీ కార్యక్రమాలలో తలమునకలై ఉన్నప్పుడు మేము మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాము. అల్లాహ్ అంటున్నాడు, మేము మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాము. ఎక్కడా? మీరు ఎక్కడా ఉన్నా గాని, చీకట్లో ఉన్నా, వెలుతురులో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, నలుగురిలో ఉన్నా, చివరికి లక్షలాది మంది మధ్యలో ఉండి, ఆ లక్షలాది మంది తమ తమ భాషల్లో తమ ప్రతి ఒక్కరి కోరికలు వేరువేరు ఉన్నప్పటికీ అల్లాహ్ అందరినీ చూస్తున్నాడు, అందరి మాట వింటున్నాడు, అందరి భాషలు అర్థం చేసుకుంటున్నాడు. అల్లాహు తఆలా అందరి గురించి అన్ని రకాలుగా తెలిసి ఉన్నాడు. అయితే చాలా చిన్న చిన్న విషయాలు కూడా అల్లాహ్కు తెలుసా? అవును, చదవండి ఆయత్ ఇంకా ముందుకు, వమా యఅజుబు అన్ రబ్బిక మిన్ మిస్కాలి దర్రతిన్ ఫిల్ అర్ది వలా ఫిస్ సమా వలా అస్గర మిన్ జాలిక వలా అక్బర్ ఇల్లా ఫీ కితాబిన్ ముబీన్. భూమిలో ఆకాశాలలో ఉన్న రవ్వంత వస్తువు కూడా నీ ప్రభువు నుండి గోప్యంగా లేదు. ఆ రవ్వంత దానికంటే చిన్నదైనా సరే,
పెద్దదైనా సరే ఏది కూడా అల్లాహ్ నుండి గోప్యంగా లేదు. ప్రతీది కూడా అల్లాహు తఆలా స్పష్టమైన గ్రంథములో నమోదు చేసి ఉంచాడు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఈ రోజుల్లో ఎక్కడైనా కెమెరా ఉన్నది అని అంటే ఎంత భయంగా ఉంటారు. సిగ్నల్ పై కెమెరా ఉన్నది అంటే రెడ్ లైట్ ని క్రాస్ చేస్తారా? కానీ అల్లాహు తాలా నుండి ఎక్కడా ఏమీ దాగి మనము ఉండలేము. అల్లాహకు తెలియనిది ఏది లేదు అని ఇంత స్పష్టంగా తెలిసినప్పటికీ మనము ఇంకా అల్లాహ్ విషయంలో ఎంత మోసానికి గురి ఉంటాము, ఎన్ని పాపాలకు ప్రతిరోజు పాల్పడుతూ ఉంటాము. మురాకబా యొక్క అసలైన భావం ఈ హదీసులో కూడా ఉంది, గమనించండి. హదీస్ జిబ్రీల్ అన్నటువంటి పేరుగాంచిన హదీసు కదా. అందులో మూడవ ప్రశ్న, మొదటి ప్రశ్న ఈమాన్ గురించి, రెండో ప్రశ్న ఇస్లాం గురించి, మూడో ప్రశ్న ఇహ్సాన్ గురించి. ప్రవక్త ఏం సమాధానం ఇచ్చారు? అన్ తఅబుదల్లాహ కఅన్నక తరాహు ఫఇన్ లమ్ తకున్ తరాహు ఫఇన్నహు యరాక్. నీవు అల్లాహ్ను ప్రార్థిస్తున్నప్పుడు, అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తున్నప్పుడు అతన్ని చూస్తున్నట్లుగా భావించు, నీవు అల్లాహ్ను చూస్తున్నావు అని. ఇలాంటి ఆలోచన కలగకపోతే, ఇలా భావించలేకపోతే నిశ్చయంగా అల్లాహ్ నిన్ను చూస్తున్నాడు అని నమ్ము. సహీ బుఖారీ హదీత్ నంబర్ 50, సహీ ముస్లిం హదీత్ నంబర్ 8. ఎన్ని విషయాలు తెలుసుకున్నారు? 4ట్లో 2. మొదటిది తౌబా, రెండవది మురాకబా. ఇప్పుడు మూడవది ఆత్మ పరిశీలన. మన ఆత్మ పరిశుద్ధంగా ఉండడానికి తౌబా మరియు మురాకబా తర్వాత ఇది కూడా చాలా అవసరం, ఆత్మ పరిశీలన. ఎప్పుడైతే ముస్లిం ఇహలోకంలో రేయింబవళ్ళు కష్టపడతాడో, శ్రమిస్తాడో, దాని మంచి ఫలితం పరలోకంలో పొందాలని, అతనికి గౌరవ స్థానం కలగాలని, అల్లాహ్ సంతృప్తి పొందాలని, మరియు ఈ లోకములో కష్టపడి పుణ్యాలు సంపాదించడానికే ఉన్నప్పుడు ఇక అతని ఆలోచన ఎలా ఉండాలి? ఒక బిజినెస్ మ్యాన్ లాగా. అవును, ఈ రచయిత ఎంత గొప్పవారు, మస్జిద్ నబవీలో దర్స్ ఇచ్చేవారు, చాలా రోజుల క్రితం చనిపోయారు, అల్లాహ్ స్వర్గం ప్రసాదించుగాక వారికి. అయితే ఎంత మంచి ఒక ఉదాహరణ ఇచ్చారు. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కానివ్వండి, చిన్న కొంత సరుకు అమ్ముకొని ఓ పూట అన్నం తినేవారైనా కానీ ఆత్మ పరిశీలనను ఒక బిజినెస్తో ఎలా పోల్చారో గమనించండి. ఒక వ్యాపారి దృష్టిలో తన మూలధనం విలువ ఎంతనో అంతకంటే మించిన విలువ ముస్లిం దృష్టిలో అల్లాహ్ విధించిన విధులు ఉండాలి. అల్లాహు అక్బర్. వ్యాపారి మూలధనంపై వచ్చే లాభాన్ని చూసుకున్నట్లు ఒక ముస్లిం తన నఫిల్, విధిగా లేని అదనపు సత్కార్యాలను చూసుకోవాలి. ఇక పాపాలను, అల్లాహ్ పట్ల పాటించేటువంటి అవిధేయత, ప్రవక్త ఆదేశాల ఆజ్ఞల పట్ల పాటించే అవిధేయత, వాటిని ఇలా చూడాలి. వ్యాపారంలో నష్టం మాదిరిగా భావించాలి. అంతేకాకుండా పొద్దంతా చేసిన వాటిని పడుకునేకి ముందు కనీసం లెక్కించుకొనుటకు, ఆత్మ పరిశీలనకై ఒకానొక సమయంలో ఏకాంతంలో గడపాలి. ఇక ఇలా ఏకాంతంలో గడిపి ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు ఏం చేయాలి? విధులలో ఏదైనా లోటు కొరత చూసినట్లయితే తనను తాను మందలించుకొని, నిందించుకొని అప్పటికప్పుడే ఆ కొరతను పూర్తి చేసేవి ఉంటే పూర్తి చేయాలి. అలా పూర్తి అయ్యేవి కాకుంటే నఫిల్ల ద్వారా, అదనపు సత్కార్యాలు విధిగా లేనివి, వాటి ద్వారా ఆ కొరతను పూర్తి చేయాలి. ఒకవేళ నఫిల్లలో ఏదైనా కొరత ఉంటే, లోటు ఉంటే వాటికి బదులుగా అధికంగా నఫిల్లు చేసి ఆ లోటును తీర్చాలి. ఇక బిజినెస్ లాసెస్, నిషిద్ధ కార్యాలకు పాల్పడి నష్టం వాటిల్లినట్లయితే పశ్చాత్తాపపడి
క్షమాపణ వేడుకోవాలి. ఫస్ట్ పాయింట్ తెలిపాము కదా 4 అల్లాహ్ వైపునకు మరలి దానికి బదులుగా మంచి పని చేయాలి. ఆ పాపానికి దుష్కార్యానికి బదులుగా ఆత్మ పరిశీలన, ముహాసబయే నఫ్స్ అన్నదానికి ఇదే అర్థం. మరియు అల్లాహు తాలా సూరతుల్ హష్ర్ ఆయత్ నంబర్ 18 ఇదే విషయం తెలియజేస్తున్నాడు. యా అయ్యుహల్లదీన ఆమను తక్కుల్లాహ వల్ తన్దుర్ నఫ్సుమ్ మా ఖద్దమత్ లిగద్ వత్తకుల్లాహ్ ఇన్నల్లాహ ఖబీరుం బిమా తఅమలూన్. ఓ విశ్వాసులారా, అల్లాహ్కు భయపడుతూ ఉండండి. ప్రతి వ్యక్తి రేపటి తీర్పు దినం కొరకు తానేం పంపుకున్నాడో ముందుగా పుణ్యాలు చేసి వాటి గురించి ఒకసారి ఆలోచించుకోవాలి. వల్ తందుర్, యోచించాలి. ఎల్లవేళలా అల్లాహ్కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా మీరు ఏమేం చేస్తున్నారో అల్లాహ్ కనిపెట్టుకునే ఉన్నాడు. మరియు ఇదే భావంలో హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలాను గుర్తు చేస్తూ ఉండేవారు ప్రజలకు, హాసిబు అన్ఫుసకుమ్ కబ్ల అన్ తుహాసబు, మీరు పరిశీలించబడే ఆ తీర్పు దినం రాకముందే మిమ్మల్ని మీరు మీ ఆత్మలను పరిశీలించుకోండి. తిర్మిదీలోని హదీస్, హదీస్ 2459. ఆత్మశుద్ధి కొరకు, ఆత్మ సంస్కరణ కొరకు 4 మూల విషయాలు. వాటిలో తౌబా గురించి విన్నాము, మరియు మురాకబా గురించి విన్నాము, ముహాసబా గురించి విన్నాము. ఇప్పుడు రండి ముజాహదా. ముజాహదా అంటే తీవ్ర ప్రయత్నం. ఎలాంటిది? శత్రువులలో అతి పెద్ద శత్రువు తన మనసేనన్న విషయం ప్రతి ముస్లిం తెలుసుకోవాలి. అల్లాహు అక్బర్. అందుకొరకే చూడండి, సర్వసామాన్యంగా మనం ఏమంటాము, శైతాన్ వాడు చాలా బద్ద శత్రువు. అవును, ఖురాన్ అల్లాహ్ చెప్పాడు, ఇన్న శైతాన లకుమ్ అదువ్వుం ముబీన్. ఇన్న శైతాన లకుమ్, ఇది ఒక ఆయత్ ఉంది వేరే చోట, ఇన్న శైతాన లకుమ్ అదువ్వున్ ఫత్తఖిదూహు అదువ్వా. కానీ దానితో పాటు మన యొక్క నఫ్స్, ఇది ఎంత పెద్ద శైతానో దీన్ని కూడా గమనించండి. ఈ రోజుల్లో ప్రత్యేకంగా రంజాన్లో అంటాము, అయ్యో శైతాన్లు బందీ ఖానాలో ఉన్నాయి కదా, ఎలా మనకు ఈ పాపాలు జరుగుతున్నాయి? మన శైతాన్ మనలో, మన నఫ్స్, మన కోరిక, మన ఆత్మ. అందుకొరకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పినటువంటి ఉదయం సాయంకాలపు దువాలలో ఒకటేమున్నది? ఒక దువాలోని భాగం, అఊదు బిక మిన్ షర్రి నఫ్సి వ షర్రి షైతాని వ షరీకి ఔ షరీకి. శైతాన్ నుండి ఎలా శరణు కోరడం జరుగుతుందో తన ఆత్మ కీడు నుండి కూడా మిన్ షర్రి నఫ్సి అని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దువా నేర్పారు. ఈ దువాలు నేర్చుకోండి, చదువుతూ ఉండండి. అయితే శత్రువులలో అతిపెద్ద శత్రువు తన మనసేనన్న విషయం ప్రతి ముస్లిం తెలుసుకోవాలి. చెడు వైపునకు ప్రేరేపించుట, మంచి నుండి దూరం ఉండుట. చెడు వైపునకు ప్రేరేపించుట, మంచి నుండి దూరం ఉంచుట. ఇంకా చెడును ఆదేశించి సుఖశాంతులను కోరుట మరియు మనోవాంఛలను, అందులో నష్టమే ఉన్నప్పటికీ వాటిని పూర్తి చేయుటకు ప్రేరేపించుట ఈ మనస్సు యొక్క స్వాభావిక గుణం. వమా ఉబర్రిఉ నఫ్సి ఇన్న నఫ్స లఅమ్మారతుం బిస్సూ 13వ పారాలోని మొదటి ఆయత్ ఉంది కదా. ఈ విషయం తెలుసుకున్న ముస్లిం తన మనస్సును సత్కార్యాలు చేయుటకు, చెడు నుండి దూరం ఉంచుటకు తీవ్ర ప్రయత్నం చెయ్యాలి. ఇదే ముజాహదా. మరియు ఇలా చేసే వారి గురించి సూరతుల్ అన్కబూత్ లోని ఆయత్ నంబర్ 69లో అల్లాహ్ ఎంత గొప్ప శుభవార్త ఇచ్చాడో చూడండి. వల్లదీన జహదూ ఫీనా లనహ్దియన్నహుం సుబులనా, ఎవరైతే మా మార్గంలో, ఫీనా మా మార్గంలో, జాహదు బాధలు భరిస్తారో, తీవ్ర ప్రయత్నం చేస్తారో, హార్డ్ స్ట్రగుల్, వారికి మేము తప్పకుండా మా మార్గాలు చూపుతాము. గమనించండి, సుబులనా అని అల్లాహు తఆలా బహువచనం చెబుతున్నాడు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. మీరు ఒక్క అల్లాహ్ మార్గంలో నడవండి, అల్లాహ్ మీ కొరకు ఎన్నో సులభతరాలను ప్రసాదిస్తాడు. వాస్తవానికి ఇది అసలైన భక్తుల యొక్క ఉత్తమ గుణం. విశ్వాసుల, సత్యవంతుల బాట ఇదే. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి వేళ
చాలా దీర్ఘంగా తహజ్జుద్ నమాజ్, తరావీ నమాజ్ మరియు రాత్రి యొక్క నమాజు చేస్తూ ఉండేవారు. ఇషా తర్వాత నుండి మొదలుకొని ఫజర్ ప్రవేశించే వరకు ఉన్నటువంటి రాత్రి నమాజ్ ఏదైతే ఉందో దానినే తహజ్జుద్, తరావీ, ఖియాముల్ లైల్, సలాతుల్ లైల్, రాత్రి నమాజ్ ఇవన్నీ పేర్లున్నాయి. విషయం ఒకటి, ఎంత దీర్ఘంగా చేసేవారంటే తఫత్తరత్ ఖదమా, ప్రవక్త యొక్క కాళ్ళు వాపు వచ్చేవి. అది చూసి ప్రశ్నించినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం సమాధానం ఇచ్చారు? ప్రశ్న ఏం జరిగింది ప్రవక్తతో? ఓ ప్రవక్త, మీ పాపాలన్నీ మన్నించేశాడు అల్లాహు తఆలా, ఎందుకు ఇంత కఠోరంగా మీరు పరిశ్రమిస్తున్నారు అంటే ఏమన్నారు? అఫలా అకూను అబ్దన్ షకూరా, ఏమి నేను అల్లాహ్ యొక్క కృతజ్ఞత తెలిపే దాసుని కాకూడదా? అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఇక మనం మన పాపాల మన్నింపు కొరకు ఇంకెంత శ్రమించాలో ఆలోచించండి, ప్రయత్నం చేయండి. తౌబా, మురాకబా, ముహాసబా, ముజాహదా, ఈ 4 విషయాలను పాటించండి. ఆత్మశుద్ధి కలుగుతుంది. తద్వారా ఇహ పరలోకాల శుభాలు, మేళ్ళు, అన్ని రకాల భోగ భాగ్యాలు అల్లాహ్ ప్రసాదిస్తాడు. చివరికి స్వర్గ ప్రవేశం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క తోడు, అల్లాహ్ యొక్క దర్శన భాగ్యం. అల్లాహ్ మనందరికీ మన ఆత్మశుద్ధి గురించి ఆలోచించేటువంటి భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.